వాళ్ళు పోగొట్టుకుంటారు. పరస్పర డబ్బా అంటారు దాన్ని. మన డబ్బా, సొంత డబ్బా కాకుండా, పరడబ్బా కాకుండా పరస్పర డబ్బా. వాడిని నువ్వు కొడితే నువ్వు వాడు పోవడం. అనేక సార్లు ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడడం ఉద్దేశం ఏంటంటే, లోకేష్ కంటే కూడా నేను బలవంతుడు. అందుకనే చంద్రబాబు ఇప్పటికి కూడా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయలేకపోతున్నాడు. చేయాలనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ హర్ట్ అవుతాడు ఆయన. అంటే ఈ డ్యూయల్ రోల్ పవన్ కళ్యాణ్ ప్లే చేస్తున్నాడు ముందు నుంచి కూడా. ఇప్పుడు ఏమైంది, నిన్న అమరావతిలో P4 అనే ఒక పథకం ఏదైతే ఉందో, ఆ P4 పథకంలో అంటే ముస్లింలలో ఉండే రిచ్ పీపుల్ని, పేద పీపుల్కి సహాయం చేయించాలని చంద్రబాబు వేసిన ప్లాన్లో భాగంగా మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మళ్ళొకసారి చంద్రబాబును పొగిడాడు. కానీ ఈసారి ఈయన మాటలు కాపులకి కోపం తెప్పించింది. ఎందుకు అన్నప్పుడు ఈయన ఏమన్నాడంటే, చంద్రబాబు మనకు సత్తా, ప్రతిభ, బలం, సమర్థత, తెలివితేటలు లేవు. సత్తా, ప్రతిభ, బలం, సమర్థత, తెలివితేటలు ఉన్నది చంద్రబాబుకు. అందుకనే నేను ఆయన సపోర్ట్ చేశాను అన్నాడు. ఇది కాపుల్ని హర్ట్ చేసింది. ఎందుకంటే రామారావు తర్వాత 1983 తర్వాత రెండే కులాలు ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నాయి. ఒకటి కమ్మ, ఒకటి రెడ్డి. సో ఈ కమ్మారెడ్డి తర్వాత బలంగా ఉన్నది కాపు. కాపు అనేది సింగిల్ కులం కాదు, అనేక కులాల కలయికే కాపు. అయినప్పటికీ కూడా కాపు అన్న ఒక సామాజిక వర్గం తాము అధికారంలోకి రావాలని అనుకుంటారు. ఎప్పుడైనా కూడా ఒక వర్గం ఆర్థికంగా, సామాజికంగా బలపడిన తర్వాత వాళ్ళ గోల్ ఎక్కడ ఉంటుంది, రాజకీయంగా ఉంటుంది. ఎందుకంటే అంతిమంగా రాజకీయ అధికారమే నిర్ణయిస్తుంది మిగతా విషయాల్ని. ఓన్లీ డబ్బులు ఉంటే సరిపోదు, లేకపోతే సామాజికంగా నువ్వు ఎదిగితే సరిపోదు. రాజకీయ అధికారాన్ని కైవస్తుంది. అందుకని రాజ్యాధికారమే మా లక్ష్యం అని అనేక గ్రూపులు చెప్తుంటారు. బీసీలు కావచ్చు, దళితులు కావచ్చు, వీళ్ళందరూ అల్టిమేట్ గోల్ రాజ్యాధికారం. రాజ్యాధికారం అంటే ఏంటి, ఏ సీఎం ప్రధానంగా, రాష్ట్రం అయితే సీఎం ప్రధానం. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎవరు, ఏ కులం అనే దాన్ని బట్టి వాళ్ళ ఆ కులానికి సంబంధించిన మిగతా విషయాలు ఉంటాయన్నమాట. సో అలాగా కాపులు ఏం చేశారంటే, ఫస్ట్ ఈ కాపుల్లో ఉండే దీన్ని దాసరి నారాయణరావు కొద్ది రోజులు బాగా ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకున్నప్పుడు దాసరి నారాయణరావు ఏంటంటే, చిరంజీవిని ఒక ఆయుధంగా పెట్టి నేను పార్టీ పెడతానని చెప్పి బెదిరిస్తూ కాంగ్రెస్ని తన పబ్బం గడుపుకున్నాడు ఆయన. చిరంజీవికి ఇది అర్థమైంది, నన్ను ఇతను ఉపయోగించుకుంటున్నాడు అన్న విషయం ఈయనకి అర్థమైంది. ఇతను ఎందుకు ఉపయోగించుకోవాలి, నేనే నాకు ఉపయోగపడచ్చు కదా అని ఆయన ఏం చేశాడు, ఆయన రెబల్ అయ్యి దాసరికి వ్యతిరేకంగా తను పార్టీ పెట్టడం అనేది ఆయన స్టార్ట్ చేశాడు 2008లో ప్రజారాజ్యం. అప్పుడు కాపుల్లో ఒక ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే చిరంజీవికి ముఖ్యమంత్రి అవదగిన అన్ని లక్షణాలు ఉన్నాయి. సో చిరంజీవిని మనం సపోర్ట్ చేస్తే మన కాపు కమ్యూనిటీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడని. సో చిరంజీవి అది దానికి తగినట్లేదు. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ రాజకీయాలకు సూట్ కాలేదు. ఆయన చివరికి పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేశాడు. సో వీళ్ళందరూ కాపు నాయకులు కావచ్చు, కాపు సమాజం అంతా కూడా డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోయింది. అంటే నాయకుడు లేని సమూహం లాగా అయిపోయింది. ఎప్పుడైనా కూడా ప్రజలు ఎంత ఇంపార్టెంటో నాయకులు కూడా అంతే ఇంపార్టెంట్. ఆ ప్రజలను ఆర్గనైజ్ చేయడానికి ఒక కరిస్మాటిక్ పర్సన్ కావాలి. ముఖ్యంగా రాజకీయాల్లో కరిస్మా వెరీ ఇంపార్టెంట్. అది లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడు. పవన్ కళ్యాణ్ మీద తొలి నుంచి కూడా ఒక నమ్మకం అనేది కలగలేదు వీళ్ళకి. ఎందుకంటే ఇతను అటు ఇటు మాట్లాడతాడు, కులం లేదంటాడు ఒక పక్క నేను రెల్లు కులం అంటాడు, ఎక్కడ డైలాగులు చెప్తాడు. ఇది వచ్చింది. ఎప్పుడైతే 2019 ఎలక్షన్ల తర్వాత పవన్ కళ్యాణ్లో కూడా ఒక స్థిరత్వం వచ్చింది. ఆ స్థిరత్వం ఏంటంటే జగన్ ఓడించడం అనేది స్థిరత్వం, ఇంకేం లేదు. జగన్ వ్యతిరేక ఓటు నేను చీల్చను అన్న పాయింట్ పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు. దాంతో చంద్రబాబు పరిస్థితి ఏంటి, అత్యంత వీక్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు చంద్రబాబు. చివరికి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ టైంలో చంద్రబాబు బాగా డిప్రెషన్, వాళ్ళ పార్టీ అంతా డిప్రెషన్లో ఉన్న టైంలో ఒక్కసారిగా